పెనుగొండ మండలంలోనే నేను జన్మించడం జరిగిందండి. మా తండ్రి గారు మా తల్లి గారు ఇక్కడే ఉన్నారు. అయితే మా నాన్నగారి పేరు అర్జున్ రెడ్డి గారు అంటే మా అమ్మగారి పేరు సుగుణ గారు. వాళ్ళు చిన్నతనం నుంచి కూడా నన్ను బాగా విగ్రహారాధనలో బాగా పెంచారండి. చిన్నతనం నుంచి బాగా చేస్తూ ఉండేదాన్ని, పూజలు అవి చేస్తూ బాగా దేవుని వెతుకుతూ ఉండేదాన్ని. ఈ పక్కనే మందిరం ఉంటా ఉండేది, కానీ దేవుని మాటలు అన్నీ వింటూ ఉండేవారు, కానీ ఏ మాత్రం కూడా నా హృదయంలోకి వెళ్ళేవి కాదు. నేను ఎప్పుడైనా చిన్నతనంలో పాటలు పాడుతూ సరదాగా పాటలు పాడినా మా అమ్మగారు అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఏంటి ఆ పాటలు పాడుకునేవి, ఏంటి నువ్వు అందులో కలిసిపోతావు ఏంటి అన్నట్టుగా మాట్లాడేవారు అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను 10th క్లాస్ అయిన వెంటనే నాకు మ్యారేజ్ చేశారండి. నాకు వైజాగ్లో ఉన్నటువంటి మా చుట్టాలు అతనికి నాకు మామయ్య అవుతారు, ఆయనకి ఇచ్చి నాకు మ్యారేజ్ చేశారు. నా విగ్రహారాధన మ్యారేజ్ నాకు అయిందండి. నేను వైజాగ్ వెళ్ళిపోయాను. అక్కడ నేను ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక క్రైస్తవ దేవుడు నమ్ముకున్నటువంటి ఒక టీచర్ గారు అక్కడ ఉండేవారు అనమాట. ఉన్నప్పుడు ఆ బిడ్డ నేను బాగా చేసేదాన్ని కనుక, బాగా పూజల్లో ఉండేదాన్ని కనుక ఆమె నా జోలికి వచ్చేవారు కాదు. ఎందుకంటే ఈవిడ అసలు దేవుని మాట వింటుందా అన్నట్లుగా నాకు చెప్పడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ద్వేషించే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు కనుక ఆయన అంటున్నారట, ఇలా బిడ్డకెళ్ళి నా మాటలు చెప్పు అంటున్నారట. అప్పుడు నేను ఏ పరిస్థితిలో ఉన్నానంటే, నా తండ్రిని పోగొట్టుకున్న పరిస్థితిలో నేను ఉన్నాను. బాగా దుఃఖంలో ఉన్నాను. అప్పటికి ఇంకా నెల కూడా అవ్వలేదు. అప్పుడు ఆమె వచ్చి నాకు దేవుని గురించి చెప్పినప్పుడు నాకు అంతగా ఏం అర్థం కాలేదు. అయితే నీ భర్తకి దేవుడు ఉద్యోగం ఇస్తారమ్మా, ప్రార్థన చేసుకోమన్న మాట ఒకటే నాకు అర్థమైంది. సరే, నేను వెళ్ళి నా భర్త గారి కోసం నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నాకు అసలు ప్రార్థన అంటేనే తెలియదు. అయితే దేవుని సంధిలో ఆవిడ చెప్పారు కదా, చేసుకుంటే ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి నేను దేవుని సంధిలో కూర్చున్నానండి. ముసుగేసుకున్నాను. అయితే ఏం ప్రార్థన చేయాలో తెలియదు. కూర్చున్నానంతే, ముసుగేసుకున్నానంతే, దేవుని ఆత్మ నన్ను ఆవరించడం మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం. ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు. నా కళ్ళ వెంబడి కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ప్రభా, నువ్వట ఏదైనా చేయగలవట. నా భర్తకు ఒక చిన్న ఉద్యోగం ఇప్పించు తండ్రి. నా భర్త చేసే ఉద్యోగం చాలా చిన్నది, నువ్వు ఏదైనా ఇస్తావట కదా, నా భర్తకి ఇవ్వు తండ్రి అని నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు అప్పటికైతే ఏం లోటు లేదు. ఎందుకంటే మా మామయ్య గారు డాక్టర్లో పనిచేసేవారు, మా అత్తయ్య గారు కూడా జాబ్ చేసేవారు కనుక ఏం లోటు లేదు. అయితే మా ఆయన గారికి ఉన్నది చిన్న జాబ్ కనుక దానికంటే కొంచెం పెద్దది వస్తే మనకు బాగుంటుందని ఆశతో నేను దేవుడిని అడగడం జరిగింది. ఈ ప్రార్థన రమని నా ప్రార్థన దేవుడు ఆలకించి కరెక్ట్గా వారం రోజులు అయ్యేసరికి దేవుడు నా భర్తకి ఫైనాన్స్లో జాబ్ ఇచ్చారు. దేవుని స్తోత్రం. మరి ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో నాకు సువార్త చెప్పినవాడు నన్ను అడిగారు అనమాట. మరి దేవుడు నీకేమైనా మేలు చేశారా, జాబ్ ఇచ్చారని అడిగారు అనమాట. అడిగితే హాయిగా వచ్చిందని అంటే, మరి దేవుడు జాబ్ ఇచ్చారు కదా, వెళ్ళి సాక్ష్యం చెప్తావా అని అడిగారు. అడిగితే సాక్ష్యం అంటే ఏంటో తెలీదు, ఎప్పుడు చర్చిలోకి వెళ్ళిందని కాదు. అప్పుడు ఆవిడ చెప్పారు కదా వెళ్ళాలి అని నేను తెగించి ఆ రోజే ఫస్ట్ టైం నేను ఒక బైబిల్ ఇంట్లో కొత్త నిబంధన ఉంటే అది తీసుకొని చర్చికి వెళ్ళడం మొదలుపెట్టానండి. వెళ్ళి ఆ చర్చిలో నిలబడి ఎలా సాక్ష్యం చెప్పాలో తెలియదు, కానీ ప్రభువే ధైర్యం ఇచ్చి నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించారు. దేవుని స్తోత్రం. అప్పటి నుంచి నా క్రైస్తవ ప్రయాణం అనేది మొదలైందండి. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చారు కనుక, నా ప్రార్థన విన్నారు కనుక మరి ఆయన నిజమైన దేవుడు అని నేను ఒకటే ధైర్యంతో, ఒకటే పట్టుతో నేను ముందుకు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. దేవుడు ఉద్యోగం ఇచ్చారన్నావు, ఏదో కానుకేసుకో చాలు, అంతవరకే, అంతకు మించి నువ్వు ముందుకు వెళ్ళొద్దని ఎవరు. ఫస్ట్లో దేవుడు ఉద్యోగం ఇచ్చారంటే సంతోషించిన మా అత్తగారు, నా భర్త తర్వాత ఏమనడం మొదలు పెట్టారంటే దేవుడు కలదట, ఏమి ఇచ్చారట, వాళ్ళ బంధువులు ఇచ్చారట. తర్వాత ఏమైందట, వాళ్ళ టాలెంట్ అట, వాళ్ళ టాలెంట్ని బట్టి వచ్చిందట, బంధువులు ఇచ్చారట, అంతేగాని దేవుడు ఇవ్వలేదట. దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే, ఇంక నువ్వు మళ్ళీ ఇందులోనే ఉండాలి, నువ్వు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అని నాకు చాలా ఖండితంగా చెప్పేవారు. నేనేంటంటే దేవుడు చేసిన మేలు కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి, మీరు ఏమనుకుంటే అనుకోండి, నేను మాత్రం ప్రభు సన్నిధికి వెళ్లకుండా ఉండలేనని
నేనేం చేసేదానంటే వారం అంతా ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, ఆదివారం చర్చికి వెళ్ళాలి, నీ సన్నిధిలో గడపాలి, వాక్యం వినాలి, నాకు ఆశగా ఉంది, నా ఆశ తీర్చవా తండ్రి అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశారంటే ఆదివారం కూడా నా భర్తకి డ్యూటీ ఉండేలా చేశారు. దేవుడికి స్తోత్రం. మనకు ఆశ ఉంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తారు. ఆయన ఫైనాన్స్కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఇంటి దగ్గర మా అత్తగారిని బతికిలాడుకొని మా పాప అప్పటికైనా అంత చిన్న పాప ఉండేది అనమాట, పెద్ద అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని మా అత్తగారికి అప్పచెప్పి నేను మందిరానికి వెళ్తూ ఉండేదాన్ని. వెళ్ళి భాగం అంతా దేవుని మీద వేసి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ అలా నా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నా భర్త మధ్యలోనే వచ్చేస్తుండేదాన్ని. మధ్యలోనే వచ్చేసి ఎక్కడికి వెళ్ళిందంటే చర్చికి వెళ్ళిందంటే ఇంకా ఆయనకి చాలా కోపం అనమాట. నేను వద్దన్న మాట ఎందుకు చెయ్యాలి అని విపరీతమైన కోపం. నాకైతే నాలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కుదురుగా ఉండనిచ్చేవారు కాదు. ఎక్కడ ప్రార్థన అక్కడికి నువ్వు వెళ్ళు అని పంపిస్తూ ఉండేవారు. మంగళవారం జరిగేది, తర్వాత శుక్రవారం జరిగేది, ఆదివారం జరిగేది. అలా నేను వెళ్తా, అనేక విషయాలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఎంతో ఆశ కలిగి ఉండేదాన్ని. అప్పట్లో నాకు బైబిల్ కూడా లేదు కనుక అప్పుడు నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు బైబిల్ కూడా కావాలి ప్రభు అంటే ఒక ఆవిడ దగ్గర ఒకే ఒక బైబిల్ ఉందంట, అది నాకు ఇవ్వాలని ప్రేరేపణ కలిగిందంట. ఆవిడ తెచ్చి ఫస్ట్ బైబిల్ నాకు ఇవ్వడం జరిగిందనమాట. అలా ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడడం అనేది నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి ప్రతిదీ కూడా నాకు దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నారనమాట. ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఒకనొక రోజు నాకు సువార్త చెప్పిన ఆవిడ అన్నారు, బుధవారం మా ఇంటి దగ్గర ప్రేయర్ అవుతుంది రండమ్మా అనేసి అంటే నేను వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఆ రోజు పెద్ద తుఫాన్ అనమాట. నేను ప్రేయర్కి వెళ్ళిన దాన్ని వెంటనే వచ్చేయాలి అని రావడానికి కుదరలే. నాకు తుఫాన్ వల్ల నేను ఆగిపోయానమ్మ, వర్షంలో ఎలా వెళ్తా ఉండిపోతే మా ఆయనగారు ఆ రోజు ఏం చేశారంటే ఎక్కడికో విగ్రహారాధన సంబంధమైన గుడికి వెళ్ళారు. వచ్చేసరికి నేను ఇంటి దగ్గర కనిపించకపోయేసరికి అక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదని మరి నా కోసం వెతికి మంచి కోపంలో ఉన్నారనమాట. నేను అక్కడి నుంచి వచ్చేసరికి 9:30 అలా అయిపోయింది టైం. అయిపోయేసరికి ఇంకా అతనికి బాగా కోపం పెరిగిపోతూ ఉందన్నమాట. నేను వెళ్ళొద్దంటే వెళ్తుంది, ఇంతవరకు రాలేదు అని చెప్పి నేను చెప్పే మాట వినట్లేదు. ఇంకా వినకుండా తన కోపం తందే. ఇంకా నేను వచ్చేసరికి అసలు నన్ను ఇంకేం అడగకుండా నేను అక్కడి నుంచి ఉంటే ఇక్కడి నుంచి వచ్చి నన్ను ఒకే ఒక్క తను గట్టిగా తన్నేసరికి నేను వెళ్ళిపోయి అంత దూరం పడిపోయింది అనమాట. అక్కడ పడిపోయినప్పుడు నాకు ఇంకా మైండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టు అయిపోయి అదొకలా అయిపోయినాను చాలా. మరి ఆ రోజు అతని కోపం అంతా భరించాల్సి వచ్చింది. అక్కడి నుంచి నాకు అప్పటి వరకు నాకు ఇల్లు దాటి బయటికి వెళ్ళడం అంటే తెలియదు, రోడ్డు మీద మనిషిని కనిపించడం అంటే తెలియదు, స్కూలు ఇల్లు తప్ప ఇంకేం తెలియదు. అత్తగారి ఇంట్లో ఉన్నా కానీ మరి నేను చదువుకునేదాన్ని, పెళ్ళైన తర్వాత కూడా ఐటీ చేశాను. అప్పుడు కూడా కాలేజ్ ఇల్లు తప్ప ఏం తెలియదు. అలాంటిది ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను రోడ్డుని పడాల్సి వచ్చింది. అందరికీ తెలిసేలా అప్పుడు వరకు నా భర్త ఎంతో ప్రేమగా చూసిన నా భర్త కోపం నా మీద బాగా కోపం పెరిగిపోయి, పగ పెరిగిపోయి, ద్వేషం పెరిగిపోయి, అదంతా ఎవరు చేశారన్నది దుష్టుడు అతనిలో ఉండి దీన్ని ఎలా అయినా సరే మాన్పించాలి, మందరం మాన్పించాలనేటువంటి ఆలోచనతో ఆ విధంగా చేసేవారు అన్నమాట. ఆ విధంగా తను ఎప్పుడైతే అలా నన్ను కొట్టడం జరిగిందో ఒకటే మాట అన్నాడు, ఇక నీకు నాకు పడదు, నువ్వైతే నా దగ్గర సరిగ్గా నేను ఉండు, లేదా మీ పుట్టింటికి వెళ్ళిపో అని అన్నాను. అంటే నేను ఇంకేమి కూడా ఆలోచించకుండా సరేనండి వెళ్ళిపోతాను అయితే అని చెప్పి ఆ రాత్రి వెళ్ళిపోవడానికి నేను సిద్ధపడితే మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆపారు అనమాట. అమ్మా వద్దు, ఈ చెప్పేటప్పుడు ఎక్కడికి వెళ్తావు, మీరు ఏదైనా ఉంటే ఉదయం చూసుకోండి కానీ ఇప్పుడు మాత్రం నువ్వేం చేయొద్దని నన్ను ఆపారు. అయితే ఆ రాత్రి నేను ఏం చేస్తానంటే ఎవరు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేక నన్ను అలా అనేసి ఆయన లోపలికి వెళ్ళిపోయి గడేసిస్తున్నారు. నేను బయట ఒక వాష్రూమ్ ఉంటే ఆ వాష్రూమ్లోనే కూర్చొని నేను ఇంట్లోకి వెళ్తానండి మీరు వెళ్ళిపోండి నాకు పంపించాను. వాష్రూమ్లోనే కూర్చొని రాత్రంతా ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నన్ను నువ్వు ఆకర్షించుకున్నావు, నీ తట్టు తిప్పుకున్నావు, నా జీవితంలో ఏదేదో జరుగుతుంది, ఏవేవో పరిస్థితులు ఎదురవుతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు, నా కుటుంబాన్ని నిలబెట్టాలంటే నువ్వు నిలబెట్టు, లేదా
నన్ను అక్కడికి పంపించావంటే పంపించి, నీ ఇష్టమే, నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, నాకైతే ఏం తెలియట్లేదు తండ్రి, నీ చేతికి నేను అప్పగిస్తున్నానని ఆయన చేతికి అప్పగించుకున్నాను. ఉదయాన్నే లేచాను, లేచి మళ్ళీ తనకు అన్నీ కూడా చేసి పెట్టి క్యారెస్ కట్టి మళ్ళీ డ్యూటీ పంపించాను. దేవుని స్తోత్రం. అలాంటి మనసు దేవుడే ఇచ్చి నడిపించాడు. అలా అతను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను రహస్యంగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అనేవారు, ఎందుకు నీకు ఎంత, మేము చూడు ఇటు ఉంటాం అటు ఉంటాం, చక్కగా మేము అటు ఉంటాం ఇటు ఉంటాం, నీకు ఎందుకు అంత కష్టం, ఎందుకు నువ్వు దెబ్బలు తినాలి, ఎందుకు నువ్వు అంత భక్తి చేయాలి అని వాళ్ళు ఏం చేసేవారంటే, నీకు ఏం తెలియట్లేదు, నువ్వు చక్కగా పైపైన జీవించు, లోతుగా జీవించుకో అని చెప్పి వాళ్ళందరూ వచ్చి నన్ను తిడతా ఉండేవారు. ఎప్పుడైతే మన శ్రమంలో ఉన్నవారిని ఆదరించకపోయినా పర్లేదు, కానీ ఏం చేయకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళ మాటలు నన్ను ఆదరించకపోగా నాకు ఇంకా గాయాన్ని మిగిల్చేది. నాకు అప్పటికి ఎవరికి ఒక ఆదరణ కూడా నాకు దొరకలేదు. అలా ఇంట్లోనే ఉండి ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు నన్ను నడిపించిన ఆవిడకు దర్శనం వచ్చింది. ఆవిడకి నాకు 2 దర్శనాలు వచ్చి ఆవిడకు దర్శనం వచ్చింది. 3 కూడా ఏంటంటే మరణానికి సంబంధించిన దర్శనాలు. అది ఎవరికంటే నా భర్తకి. ఆ దర్శనం వచ్చినప్పుడు నాకు ఆవిడ కవర్ పంపించి, ఒకసారి చూడాలని ఉంది రమ్మని చెప్తే అప్పుడు వెళ్ళాను. వెళ్తే 2 దర్శనాలు పంచుకుంటే 2 దర్శనాలు కూడా మరణానికి సంబంధించినవే. అప్పుడు ఆవిడ నన్ను ధైర్యపరిచి, బాధపడద్దమ్మా, నేను నీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు ప్రతీది కూడా చేయగల దేవుడు అని నాకు ధైర్యం చెప్పి పంపించారు. అలాగే కూర్చున్నా, నుంచున్నా, గిన్నెలు తోముతున్నా, స్నానం చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ మరి దేవుని దగ్గర నేను ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నా భర్త తెలియచేశారయ్యా, నా భర్తకి ఏం జరగకుండా సహాయం చేయ ప్రభువా, నేను కన్నీటి ఖర్చు ప్రార్థన చేసుకుంటేదాన్ని. మోకరించి ప్రార్థన చేయడానికి కుదరదు, ప్రార్థన చేయడానికి చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు నా భర్తకి ఏం జరిగిందంటే, ఫైనాన్స్లు చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే తీసుకెళ్ళి టెస్టులు చేపిస్తే పచ్చకణంలో మరియలే వచ్చాయి. అవి కూడా ఏమైపోయాయి, ముదిరిపోతే ఇంకా తను టెస్టులు చేయించుకున్నప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా నాకు దర్శనానికి ఇప్పుడు తనకు వచ్చిన దానికి టాలీ అయిపోయింది. అప్పుడు అది ముదిరిపోయినాయి కనుక నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ప్రార్థన చేసుకుని వెళ్ళి బ్రతిమలాడాను, అయ్యా ఇప్పుడు కనుక మీ ప్రాణం పోతే నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏమైపోతుంది, దయచేసి ఒకసారి చర్చికి రావచ్చు కదా, అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మీరు ఏం చేయొద్దు, వచ్చి చిన్న ప్రార్థన చేయించుకోండి అని నేను బ్రతిమలాడితే ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగినప్పుడు, మరి అడిగినప్పుడు అతను కూడా ఒప్పుకొని నాతో వచ్చారనమాట. దేవుని స్తోత్రం. ప్రాణం మీద భయంతోనే వచ్చారు, ప్రాణం మీద భయంతో వచ్చారు. వెళ్ళి ప్రార్థన చేయించుకోవడమే కదా అని సరైన ఫైనాన్స్లో 3 రోజులు సెలవు పెట్టి పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వైజాగ్లో ఉంటారండి, పంజాబ్ హోటల్లో సంసన్ గారని దయస్వరూపి సహవాసం అనమాట అయింది. అయితే ఆయనకి దర్శనాలు పంచుకున్నప్పుడు, అమ్మ నీకు వచ్చినాయి మరణ దర్శనాలు కనుక నీ భర్తని 3 రోజులు, మీరు 3 రోజులు ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉంటే మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీకు దేవుడు తప్పకుండా మరణం తప్పిస్తారమ్మా అని చెప్పారు. సరే అని చెప్పి ఆ 3 రోజులు మందిరంలో ఉండి అలాగే వచ్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తప్పులన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నాం. చిన్నప్పుడు అమ్మ నాన్నల దగ్గర దొంగతనం చేసినవి, తిట్టినవి, కొట్టినవి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మరి భార్యాభర్తలు పోట్లాడుకున్నవి, ఇలాంటివన్నీ ఒప్పుకుంటామా అని అన్నప్పుడు సరే అని అలా ఒప్పుకుంటా ఉన్నాం. కింద స్త్రీలు ఉంచారు, పైన పురుషులు ఉంచారు, చేసుకుంటా ఉన్నాం. అయితే 3వ రోజు దేవుడు దర్శించి అతనితో మాట్లాడారు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు దేవుడు అంటే మాకు తెలియదు, మాట్లాడే దేవుడు అని మాకు తెలియదు. ఆయన 3వ రోజు తన దగ్గరికి వచ్చారు. ఇంత హైట్ ఉన్నారు, తెల్లగా ఉన్నారట, ఇక్కడ వరకు హెయిర్ ఉండి తెల్లని వస్త్రాలు తీసుకుని వచ్చి, మరి నా కుమారుడా ఇలా తల నిమురుతూ, నా కుమారుడా నీ పాపాలను క్షమించని అన్నారంట. దేవుని స్తోత్రం. అప్పుడు వరకు మేము ఎంతమందినో మరి ఆరాధించాం, చేశాం, కానీ ఒక్కరోజు కూడా దేవుని స్వరాన్ని మేము ఎప్పుడు కూడా వినలేదు. అలాంటి సమయంలో కష్టకాలంలో ఉన్నప్పుడు, మరణం సమీపమైపోతూ ఉన్నప్పుడు, అది కూడా చూడండి,
దేవుణ్ణి ఎన్నో మాటలు దూషించి అవమానించినటువంటి వ్యక్తిని దగ్గరికి వచ్చి నా కుమారుడా అని అనడం చూడండి, పాపాలు క్షమించని అనడం చూడండి. ఆయన ప్రేమ ఎంత మధురమైందంటే నిజంగా ఆ ప్రేమకి అందరూ సరెండర్ అయిపోతారండి. మరి అతనికి ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో అప్పుడు అతనిలో ఒక స్పందన అనేది కదలడం మొదలుపెట్టింది అనమాట. ఆ దర్శనం తీసుకెళ్ళి మరి పాస్టర్ గారికి చెప్పినప్పుడు అన్నారు, అయ్యా నిన్ను దేవుడు క్షమించారు, నీకు దేవుడు ఆయుష్ ఇచ్చారు, నేను స్వస్థపరిచారు అని చెప్పారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఇంకా అతనికి విన్నారు కానీ ఏమవుతుంది, కొత్తలో ఇంకా అవిశ్వాసం అనేది వస్తూనే ఉంటుంది. అప్పుడు మాకు చెప్పకుండా సైలెంట్కి వెళ్ళిపోయి ఎక్కడైతే మలేరియా పచ్చకం ముదిరిపోయి అని చెప్పారో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేశారు, టెస్టులు చేయించుకున్నారు. మళ్ళీ చేయించుకుంటే నార్మల్ అని వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడు మన నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు తనకి శరీరంలో కూడా తెలిసిందన్నమాట తేడా. అప్పుడు తను దేవుడు నన్ను స్వస్థపరిచారని చెప్పి మరి దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. ఆ విధంగా నేను ప్రభువులోకి రావడం, మరి నా భర్త కూడా దేవుని తెలుసుకోవడం జరిగింది. కానీ మరి ఇంకా తను బలపడడానికి చాలా అన్నమాట మరి దుష్టుడు ఎంతగానో మరి ఆటంకాలు పరుస్తూనే ఉన్నాడు. నేను అలాగా 2003లో ఇద్దరం కలిసి మరి బాప్టిజం తీసుకున్నాను. మరి అప్పటి నుంచి కూడా మరి 2011 వరకు కూడా నలుగుతూనే ఉన్నాను. అప్పుడు తను స్థిరపడడానికి, సేవకు తన మనసు సమర్పించుకోవడానికి వీటన్నిటికీ కూడా చాలా సమయం పట్టిందనమాట. అంతగా మరి దేవుల్లో నలగడానికి దేవుడు మరి ఎంతగానో కృప చూపించి నడిపించారనమాట. మరి మాకు అసలు దేవుడి గురించి ఏమీ తెలియని పరిస్థితుల్లో మరి దేవుడు ఆయన ప్రేమ చూపించి అద్భుత కార్యం మా జీవితంలో జరిగించి ఇప్పటి వరకు నా భర్త సజీవుల లెక్కలో ఉండడానికి, మరి ఆ మలేరియా పచ్చకావుల నుంచి విడుదల పొందడానికి, మరణం నుండి తప్పించుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దేవుని స్తోత్రం. మరి అతనికి మరణం తప్పిందంటే మా చుట్టుపక్కల ఉన్న బంధువుల ద్వారా, అత్తగారి ద్వారా, మామయ్య ద్వారా, మరి అందరి ద్వారా నాకు ఎన్నో మాటలు, ఎన్నో శోధనలు ఎదురవుతుండే. అప్పటి వరకు నేనంటే ఎంతో ప్రేమగా ఉండే వాళ్ళందరూ కూడా నాకు ఏమైపోయారు, వ్యతిరేకమైపోయారు. తను మన సంబంధి కాదు, ఇంకా తను బొట్టు పెట్టుకోదు, ఏమీ చేయదు. నేను వస్తువులు అయితే పెట్టుకునేదాన్ని కానీ బాప్టిజం తీసుకున్న తర్వాత బొట్టు పెట్టుకునేదాన్ని కాదు. కొంతకాలం అయిన తర్వాత మరి నేను బొట్టు పెట్టుకోవట్లేదని చెప్పి మా ఆయన గారిలో చీకటి బాగా ప్రవేశించి నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇదిగో నేను సాయంత్రం వస్తాను, వచ్చేసరికి నువ్వు కనుక బొట్టు పెట్టుకోకపోతే నీకు నాకు విడాకులే, వచ్చేసరికి మళ్ళీ నేను ఫోటోలన్నీ తెస్తాను, సాయంత్రం వచ్చేసరికి నువ్వు మళ్ళీ ఏం చేయాలి, విగ్రహారాధన చెయ్యాలి అని అలా నన్ను చెప్పి బెదిరిస్తూ ఉండేవారు. అయితే నేను మళ్ళీ అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. సాయంకాలం వచ్చేసరికి దేవుడు అతను మనసు కరిగించేవారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు చూసినా మనకి పోరాటమే. దేవుళ్ళలోకి మనం వచ్చాము అంటే గనక అది ఏంటంట, పెద్ద పోరాటమే, యుద్ధమే. ఆ యుద్ధాలన్నింటిలో కూడా దేవుడు మనకు జయమిస్తారు. దేవుని స్తోత్రం. మరి దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు జయమిచ్చి ముందుకు నడిపించారు. ఇటు చూస్తే మా అమ్మగారికి, నాన్నగారికి దేవుడి గురించి తెలియదు. ఏ శ్రమ వచ్చినా మనమే పడాలి తప్ప వాళ్ళకి చెప్పడానికి కూడా లేదు. ఏమంటారంటే విడిచిపెట్టి దేవుణ్ణి, మీ కుటుంబం బాగుపడుతుంది, కట్టబడుతుంది అని అనేవారు. మా మేనత్తలందరూ కూడా వచ్చి నన్ను విడిచిపెట్టమని చాలా గోల చేసేవారు. అలా నాకు బంధువుల ద్వారా, రక్త సంబంధాల ద్వారా చాలా శోధనలు ఎదురైనాయి అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైతే మరి తనకి దేవుడు దర్శించినా కానీ మరి అతను ఇంకా లోపడట్లేదు, అప్పుడు మా ఆయన గారికి దేవుడు మళ్ళీ ఏం పెట్టారంటే బ్రెయిన్ మలేరియా పెట్టారు. ఏమొచ్చింది? అందుకే ఎప్పుడు కూడా దేవుడు మనకు మేలు చేసినప్పుడు మళ్ళీ మనం తిరుగుబాటు చేయకూడదు. ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చాలా భయంకరమైనది అనమాట. తిరుగుబాటు ఎప్పుడైతే మనం చేస్తామో పోయిన రోగాలన్నీ తిరిగి మళ్ళీ వస్తాయి, మళ్ళీ కష్ట సమయం మొదలవుతుంది. అప్పుడు మా చిన్న బాబు పుట్టిన టైము 6 నెలల బాబా, ఇతనికి బ్రెయిన్ మలేరియా ఉందని డాక్టర్స్ చెప్పారు. అదేంటంటే ఆ స్టేజ్ ఎలాంటిదంటే, ఇప్పుడు పచ్చకావులు ఉండే కదా, ఆ మలేరియా ఏమైంది, బ్రెయిన్కి ఎక్కిపోయింది అనమాట. ఎక్కిపోయి ఈ నరాలన్నింటిలో ఏమైందంటే పురుగు అనేది మనకి పట్టింది. పట్టి
అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా కొంతకాలం అయితే ఏమవుతుందంటే మైండ్ ఇంకా పనిచేయదు అనమాట. పిచ్చివాళ్ళుగానే మారిపోవచ్చు, లేదంటే మరణమైనా జరగవచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇంకా నేను దేవుని సందులో ప్రార్థన చేసుకుంటే అప్పుడు అతను అన్నారు, సరే అయితే నేను దేవుడికి లోపడతాను, పద మనం ఏకాంత స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అన్నారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నారంటే, మీరు నా సేవ చేయాలని చెప్పారు. దేవుడికి స్తోత్రం. మరి దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడి మీరు నా పరిచర్య చేయాలని చెప్పినప్పుడు మేమిద్దరం కూడా చేతులెత్తి ప్రమాణం చేస్తాం, ప్రభా నీ మాట వింటామయ్యా, నీకు లోబడతాం, ఈ మరణం తప్పించి కీడు తప్పించి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆ మరణం కూడా దేవుడు తప్పించారు అనమాట. దేవుడికి స్తోత్రం. మరి చిన్నపిల్లని వేసుకుని నేను ఏకాంతంలో సంవత్సరం పాటు మరి అక్కడే ఉండి అందరికీ వండి పెడుతూ పరిచర్య చేస్తూ అందరి మాటలు పడుతూ మరి అలా చేస్తూ దేవుని దగ్గర కనిపెట్టామన్నమాట. ప్రభువును సేవకి వెళ్ళమంటాం, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఏ ఊరు వెళ్ళాలి ప్రభా చెప్పండి అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మాకు ఓవలంక అనేటువంటి ఒక గ్రామాన్ని దేవుడు చూపించారు. మరి నేను ఎప్పుడు కూడా ఊహించలేదు, అసలు ఆ ప్రాంతానికి వెళ్తామని ఎప్పుడు ఊహించలేదు. ఆ ప్రాంతాన్ని 3 భాషల్లో చూపించి ఈ ప్రాంతానికి మీరు వెళ్ళి సేవ చేయాలని సెలవిచ్చారు. ఇచ్చిన తర్వాత మరి అక్కడి నుంచి ఆ గ్రామానికి వెళ్ళడం, అక్కడ సేవ చేయడం జరుగుతుందన్నమాట. మరి మా సేవ కోసం మరి ఆత్మీయ జీవితం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి అక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి దేవుడు అంతగానో మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. మాకైతే పైనుంచి ఇటువంటి మరి వచ్చేటువంటి ఆధారం అనేది ఏమి ఉండదు, కానీ దేవుడి మీద ఆధారపడి సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నో అక్కడ కార్యాలు, అక్కడ కూడా చాలా వ్యతిరేకత అన్నమాట. అసలు మాకంటే ముందు పెద్ద పెద్ద సేవకులు వచ్చి ఆ ప్రదేశాల్లో ఉండేవారు, కానీ ఎవరిని నిలవనిచ్చేవారు కాదు. ఎవరైనా ప్రార్థన పెడతామంటే ముందే వెళ్ళగొట్టేసేవారు. మాకంటే ముందు అక్కడ భయంకరమైన పెద్ద పెద్ద మనుషులు అనమాట, అంతకు బాగా వ్యతిరేకత ఉన్న వాళ్ళు అక్కడ ఉండేవారు అనమాట. అయినా కానీ మమ్మల్ని దేవుడు పిలిచారు కనుక ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో నిలబెట్టి కార్యాలు జరిగించుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం. అడుగడుగున కూడా మరి దేవుడు కార్యాలు జరిగించి మరి ఎంతగానో కృప చూపించారు. మరి షాలేం గారు సాక్ష్యం విన్నప్పుడు నాకు అదే అనిపించింది. మరి దేవుని అందరి మధ్యలోని ఆ బిడ్డ అంత చక్కగా నిలబడ్డారు కదా. ఒకసారి నాకు దేవుడు అన్న మాట గుర్తొచ్చింది అనమాట. ఒకసారి దర్శనాలు దేవుడు అడుగుతున్నారు, నాకు మరి నా కోసం నిలబడతావా అని అడుగుతున్నారు అనమాట. ఇంతేం ప్రభా, ఏ విషయంలో నిలబడాలి ప్రభా అంటే, ఇదిగో వాళ్ళందరూ కర్రలు పట్టుకొని నీ మీదకి రావాలనుకుంటున్నారు, ఆలోచన చేస్తున్నారు, మరి నువ్వు నా కోసం వాళ్ళ మధ్యలో నిలబడతావా అని అడుగుతూ ఉన్నారన్న. ఇప్పుడు ఆ మాట నాకు గుర్తొచ్చింది అనమాట. ఆ తర్వాత అలాగే వాళ్ళందరూ రావాలనుకున్నారు, కానీ దేవుడు అలా రాకుండా చేశారు. దేవుని స్తోత్రం. మరి అలాగే మరి కుమారుడి విషయంలో సాక్ష్యమే నేను చాలా సంతోషించాను అనమాట. ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నప్పుడు మరి అంత పోరాటాలు వచ్చినప్పుడు ఆ బిడ్డ అంతగా నిలబడ్డాడు. ప్రభా నీ కృప ఎంత గొప్పదని నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. మరి ఎప్పటి నుంచో మరి తమ్ముడు ఆహ్వానిస్తూ ఉన్నారు, కానీ రావడానికి నాకు అసలు కుదరలేదు. ఈరోజు మరి ప్రభు ఎంత కృప చూపించి మీ మధ్యలో నేను నిలబడడానికి, అల్పురాలు యోగ్యురాలు ఎన్నిక లేనిదాన్ని, నా కుటుంబంలో ఎంతోమంది ఇంకా ఇప్పటికి కూడా మారలేదు, అలాంటి నన్ను నిలబెట్టుకొని ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లోంచి మరి బయటికి తీసి మరి ఈ విధంగా మీ మధ్యలో నిలబడ్డారంటే కేవలం ఆయన కృపే, కానీ నాలో ఏ మంచి కూడా లేదు, ఏ యోగ్యత కూడా లేదనమాట. మా ప్రాంతంలో మేము వైజాగ్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతం వారు అందరిలో గ్రామం అంతట్లో నుంచి నన్ను దేవుడి సేవ పిలుచుకున్నారు. ఎవరైతే నన్ను అవమానించారో, ఎవరైతే నీ పరిస్థితి ఇంతే, నీకు భక్తి చేయడం రాదు, నీకు చేత కదని ఎవరైతే అవమానించారో వాళ్ళందరి ముందు ఇప్పుడు నన్ను ఒక సేవకురాలుగా దేవుడు నిలబెట్టుకొని ఎంతగానో గణపరిచారు. దేవుని స్తోత్రం. బంధువులు అందరూ ఎంతగానో నన్ను హీనపరిచారో వాళ్ళందరి ముందు కూడా నన్ను ఘనంగా ఒక తలగా నిలబెట్టుకున్నారు. నన్ను గణపరచాలని నేను గణపరుస్తాను అన్నారు. మనం ఆయన గణపరిస్తే దేవుడు మనం తప్పకుండా గణపరుస్తారు. దేవుని నిమిత్తం మనకి ఎన్నో కొన్ని హింసలు వస్తాయి, నిందలు వస్తాయి, కానీ వాటి వల్ల మనకి మన ఘనతే కలుగుతుంది, కానీ అవమానం కలగదు. ఇహమందును పరమందును కూడా 100 రెట్లు ఫలం ఉంటుందంట. దానివల్ల ఏముంటుంది? 100 రెట్లు ఫలం ఉంటుందంట. నేను వాక్యం చదువుతున్నప్పుడు దాని చేత నేను బలపరచబడ్డాను. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించి, అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమవుతుందని ఉందన్నమాట.
మా మామయ్య గారు అయితే నన్ను వీధిలోనే మాట్లాడేస్తుండేవారు. నువ్వు ఎవరికి పుట్టావు, నువ్వు ఆడికి పుట్టావా, ఈడికి పుట్టావా, నువ్వు రెడ్డికి పుట్టి నువ్వేం పనులు చేస్తున్నావు అని రకరకాలుగా మాట్లాడితే నేను మౌనంగా కదిలించుకుని లోపలికి వచ్చేసేదాన్ని. ప్రభువా మీరే చూస్తున్నారు ప్రభువా, అంతా మీరే చూసుకోండి ప్రభువా అని లోపలికి వచ్చేసేదాన్ని. దేవుని దగ్గరే మొదలుపెట్టుకుంటూ ఉండేదాన్ని. ఆ విధంగా మరి మా అత్తయ్య గారిని కూడా దేవుడు మార్చుకున్నారండి. ఆమెను కూడా దర్శించారు, ఆమెతో కూడా మాట్లాడారు. ఆమె కూడా బాప్తిసం తీసుకొని రక్షణ పొందడానికి దేవుడు చూపించారు. మరి అలాగే తమ్ముడు ఇస్సాకు కూడా ఇప్పుడు కన్యుడిగానే ఉండేవాడు. మరి ఆ బిడ్డ కూడా ప్రభువుని తెలుసుకుని దేవుని మార్గంలోకి రావడానికి దేవుడు కృప చూపించారు. నా భర్తని బిడ్డల్ని కూడా దేవుడు మార్చారు. మరి మేమందరం కూడా మరి మా అత్తగారి ఇంట్లో మేమైతే ప్రేయర్ చేసుకోవడానికి అస్సలు కుదిరేది కాదండి. అసలు ఎటు ఏకీపించడానికి అయ్యేది కదా, వాళ్ళ మార్గం మేము మార్గం అన్నట్టు ఉండేది. మరి నేను ఒకటే అడిగేదాన్ని, ప్రభువా నేను నా ఇంటి వారి యెహోవాను సేవించాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మమ్మల్ని సేవకు పిలవడం, ఈ గ్రామం రావడం, హ్యాపీగా మేము అందరం కూడా కుటుంబ ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం ఇక్కడ దేవుడు ఎందుకు చెప్పిస్తున్నారో నాకు తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో ప్రభు నాకు తెలియదు, కానీ ఎవరి కష్టాల్లో ఉన్నారో, ఎవరిన భర్త మారాలి, ఎవరిన బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తున్నారో నా కుమారి కుమార్తెలారా, మీరందరికీ కూడా దేవుడు మీ కన్నీరు తోడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే అంగలారుస్తున్నారో, ప్రార్థన ఎంతగా కన్నీరు కారుస్తున్నారో, దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వినబోతున్నాడు. ఒక దినాన మిమ్మల్ని దేవుడు ఘనపరచబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మాటలు, దేవుని మాటలు నమ్మండి, ఆయన మహిమను చూస్తారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయం చేయటం అసంభవం. ఒకనొక దినాన ప్రభు మనల్ని తప్పకుండా నిలబెట్టే దేవుడు అన్నమాట. ఇవన్నీ శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే మరి మనల్ని పదును చేయడానికి, షార్ప్ చేయడానికి, మనందరినీ కూడా దేవుడు అంటే ఏంటో తెలియపరచడానికి ఇవన్నీ మనకు వస్తుంటాయి. ఊరికే మనకి రావన్నమాట. నేను గనక అవన్నీ అనుభవించకపోతే గనక దేవుడు అంటే ఏంటో నేను కూడా ఒకవేళ 2 పడవల మీద కాలేసి ఉండేదాన్నేమో, నామకార్థంగా జీవించి ఉండేదాన్నేమో. కానీ మరి దేవుడు ఇలా నలిపి మరి ఆ శ్రమల కొలివిలో నుంచి బయటికి తీసుకొచ్చి మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మనం చిన్న చిన్న శ్రమలు అనుభవిస్తామో పెద్ద శ్రమలు మనకేమి లెక్క అనిపించదు. అంతేనా? మనకు చిన్న చిన్నగా ఎప్పుడైనా పొయ్యి దగ్గర కాలుతా ఉందనుకోండి, పెద్దగా ఒకవేళ ఎప్పుడైనా ప్రమాదం జరిగినా మనకేమనిపిస్తుంది, ఇది ఎప్పుడు మనకి వచ్చేదే కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు ఏమి చిన్న కష్టం కూడా రాని వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏది చిన్న కష్టం వచ్చినా గడగడలాడిపోతారు అనమాట. కానీ మన అందరము కూడా అపవాది ముందు బలంగా నిలబడాలన్నదే దేవుని ఆశ. దేవుని స్తోత్రం. అందుకే మనం ఒక పదునైన ఆయుధంగా చేయాలన్నదే దేవుని సంకల్పం కనుక మరి ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక ఈ సంఘానికి దేవుడు తీసుకొచ్చారు. ఇదంతా దేవుని ఏర్పాటు. మరి ఆ బిడ్డ అన్ని నిందల అవమానాన్ని భరించి కూడా ఇక్కడ నిలబడి సేవ చేస్తున్నారంటే మీ అందరూ కూడా ఎక్కడున్నారు? దేవుని ఏర్పాటులో ఉన్నారు. దేవుని స్తోత్రం. అందరూ కూడా అవకాశాన్ని పోగొట్టుకోకండి. మరి చక్కగా దేవుని ఆరాధించండి. విన్న వాక్యం హృదయంలో భద్రం చేసుకోండి. పడుతున్న ప్రయాసాలు వ్యర్థమైపోకుండా మరి ఆ బిడ్డ ఆ కుటుంబం ఎంతగానో కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు మీ అందరి కోసం కనుక మీ అందరూ దాని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును కనుక